అమర్ కోసం బాగి మోకాళ్ళ మీద కూర్చొని ఇంకా మొక్కు చెల్లితో సిద్ధమవుతుంది. అదంతా అమర్ రాథోడ్ చూస్తూ ఉంటాడు. ఇంకా రాథోడ్ చాలా బాధతో అవి చూస్తుంటారు. చూడండి సార్ అని చెప్పి అమర్ చూపిస్తూ ఉంటాడు. అమర్ చూసి ఇదేంటి మిస్సం ఏం చేస్తుంది రాథోడ్ అని అమర్ అనగానే మీకోసం మొక్కు తీర్చుకుంటుంది సార్ అని చెప్పి రాథోడ్ అనగానే ఏంటి తను నా కోసం మొక్కు తీర్చుకుంటుందా అని చెప్పి అమర్ కంగారు పడుతూ ఉంటాడు. ఇంకా బాగి అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా బాగి అనుకున్న విధంగా మొక్కను తీర్చుకొని ఇంకా పైకి వచ్చి ఇంకా పంతులుగా ఇస్తూ ఉంటుంది. ఇంకా బాగి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఏంటమ్మా చూస్తుంటే నీ వివాహితురాల్లో ఉన్నావు అని చెప్పి పంతుల మాటకి అమ్మ విని షాక్ అవుతూ ఉంటాడు. నీ భర్త ఏదైనా ఆపదలో ఉన్నాడా అని పంతులు ఆ మాటలకి ఆపద నుండి బయటపడ్డారు పంతులు గారు. ఆయన ఇప్పుడు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారు. అందుకే అమ్మవారికి మొక్కు చెల్లించాను అని చెప్పి బాగి అంటూ తన మెడలో ఉన్న తాళిని తీసుకొని కళ్ళకి అద్దుకుంటూ ఉంటుంది. అదంతా అమ్మతో షాక్ అయిపోతుంటాడు. అంటే ఏంటి బాగి పెళ్ళయిందా అని చెప్పి షాక్లో చూస్తూ ఉంటాడు.